నా లైఫ్ని 2 పార్ట్స్గా తింటాయి. మొదటి 20 ఏళ్ళు, తర్వాత 20 ఏళ్ళు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఎవ్రీడే 15 గంటలు పని చేస్తూనే ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా లాస్ట్ 20 ఇయర్స్లో నా పని ఆపలేదు. నేనేం నమ్ముతాను తెలుసా, మనం పని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. అందరూ అనుకుంటారు బాగా కష్టపడి జాబ్ వచ్చి బాగా కష్టపడు పైకి వెళ్ళిపోతాం అనుకుంటారు. నేనంటాను నువ్వు ఇష్టంతో కష్టపడు, జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్తావని చెప్పి. ఎంత పై స్థాయి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది జీవితాలు ఇంపాక్ట్ చేయగలవు, 10 మంది జీవితాలు క్రియేట్ చేయగలవు. ఎంత టఫ్ టైం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నాకు నేను ఏం చెప్తుంటాను తెలుసా, మన జీవితం, మన లైఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ మనం ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు చాలా ఇంపాక్ట్ఫుల్ గా, చాలా ఇంటెన్స్ గా బతకాలని నేను నమ్ముతాను. నాకు చాలా ఫైటింగ్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మీకు తెలుసు, ఒక వ్యక్తి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వ్యక్తి బతకాలన్నా, ఏదైనా ప్రూవ్ చేసుకోవాలన్నా సమాజంలో ఫైట్ చేయాలి. చాలా ఆర్డ్స్ ని బ్రేక్ చేయాలి. అంటే బాలలత అనే వ్యక్తిని చూస్తే ఆమె చేసే పని కనిపించాలి, కానీ చుట్టాలు వచ్చి, ఫ్రెండ్స్ వచ్చి అయ్యో పాపం అనుకోకూడదు. ఇండిపెండెంట్ గా బతకాలి, నేను స్వతంత్రంగా బతకాలని నాకు చిన్నప్పుడు కానీ దారి తెలిసేది కాదు, ఎలా బతకాలో తెలిసేది కాదు. చిన్నప్పుడు అంత బాగా చదువు కూడా సూపర్ ఏం కాదు, అంత టాప్ క్లాస్ ఏం కాదు, యావరేజ్ కూడా రెగ్యులర్ వెళ్ళే పర్సెంటేజ్ కాదు. చాలా మంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి టాపర్ అయితే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనం పెద్ద లో ఏదైనా సాధించగలం. నా లైఫ్ లో నా 7th క్లాస్ లో మా అమ్మ మా నాన్న ఎగ్జామ్స్కి వెళ్ళాను. నన్ను సోషల్లో 25 మార్క్స్. మా ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఉండేది అనమాట. ఆవిడ ఒక మాట అంది, ఈ స్కూల్లో బాగా డమ్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని. ఈ స్కూల్ మొత్తంలోకి అస్సలు బ్యాడ్ నేమ్ ఇచ్చే స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని చెప్పి స్కూల్లో అసెంబ్లీ ముందు చెప్పింది. ఎందుకంటే 7th క్లాస్ లో 25 మార్క్స్ వచ్చాను. నో సోషల్ లైఫ్, ఏ లైఫ్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు ఒకటి బాధ అనమాట, నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినా, పార్క్స్ కి వెళ్ళినా, లేదా జూ పార్క్ లాంటి ప్లేస్కి వెళ్ళినా చిన్నప్పుడు అందరు నన్ను చూసి డిఫరెంట్ గా చూస్తారని చెప్పి మా అమ్మ వాళ్ళు వెళ్తాను అడిగినా రాను, మీరు వెళ్ళండి అని ఒక్కదాని ఇంట్లో ఉండేదాన్ని. అలాంటి ఇన్ఫీరియారిటీ, సమాజం దూరంగా బతకాలి, సొసైటీ ఎవరు నన్ను పెట్టుకోకూడదు, క్లోజ్ గా డార్క్ లో ఉండేదాన్ని. అలాంటిది నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా పరిస్థితుల వల్ల అసలు ఎందుకు బతుకుతున్నాను, ఈ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను నెంపు చేసుకోవాలి, వరల్డ్ లో నేను బతుకుండాలంటే ఇండిపెండెంట్ గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి. కాళ్ళు లేకపోతే ఏంటి, చేతులు లేకపోతే ఏంటి, మనం ఇండిపెండెంట్ గా ఫైట్ చేయాలి లైఫ్ లో. దానికి ఏం చేయాలి, నాకు ఒక జాబ్ కావాలి, జాబ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక సార్ దగ్గరికి వెళ్ళాను. చాలా పెద్ద సార్ అన్న, సార్ నేను సివిల్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అంటే. ఆ సార్ అడిగారు చిన్నప్పటి నుంచి వచ్చిన మార్క్స్ ఎన్ని అని. చెప్పా 10th లో ఎన్ని వచ్చాయి, ఇంటర్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో ఎన్ని వచ్చాయి. సార్ అన్నారు నువ్వు చిన్న పరీక్ష రాయి, అంత పెద్ద పరీక్షకి అసలు ఆలోచించొద్దాను. కానీ నా మనసులో గట్ ఫీలింగ్, నేను సాధిస్తాను. నేను చాలా మొండిదాన్ని, స్టబ్బర్న్. ఎంత స్టబ్బర్న్ అంటే నాకు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా సరే అది బయటికి కనపడదు, మొండిగా పనిచేస్తా ప్రతిరోజు. రైట్, ఈ రోజు కూడా నేను అనుకున్న పనులన్నీ చేసి, చేసిన తర్వాత నిద్రపోతాను అనమాట. చాలా మొండిదాన్ని. ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను బాస్. షీ చేంజ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. తన లైఫ్ను మార్చుకోవడమే కాకుండా, ధైర్యంగా నిలబడమే కాకుండా, తన లోపాలు తనకు తెలిసిన తర్వాత లోపాలను బలంగా మార్చుకొని ఐఏఎస్ ఒకసారి పాస్ కావడం కాదు, 2 సార్లు పాస్ అయింది బాస్. ఐఏఎస్, యూపీఎస్సి, డిఫెన్స్లో చాలా పెద్ద పోస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇది కాదు నా లైఫ్, సహాయం చేయడానికి కాదు, సహాయం చేయొద్దు, పక్కోళ్ళకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కాదు మన తెలుగు వాళ్ళను ఐఏఎస్ తయారు చేద్దాం, ఐపీఎస్ తయారు చేద్దామని ఇంతవరకు ఒక మోర్ దెన్ 50 ఐఏఎస్ ఐపీఎస్ని తయారు చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కామారెడ్డికి ఇంత చిన్న ప్లేస్కు మేడం రావడం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మారుతి గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు. వారు పూనుకొని మేడం గారు మాకు కావాల్సిందే, ఖచ్చితంగా మా యొక్క అందరు స్టూడెంట్స్ వినాల్సిందే అంటే మేడం గారు ఒప్పుకొని రావడం జరిగింది. వింటారా? ఓకే, చప్పట్లతో పిలుస్తారా, లేచి నిలబడి పిలుస్తారా? ఓవర్ టు మేడం బాలలత గారు. 1 2 1 2 3. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇంతమందిని ఇక్కడ చూడటం, నేను కామారెడ్డికి రావటం ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎంత కష్టపడితే ఆ మనిషి ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, ఏం చేసి ఉంటుంది తన లైఫ్లో, ఇది కదా క్వశ్చన్. నాకు తెలుసు మనిషి లైఫ్ ఎంత విలువైందో.
నా లైఫ్ని 2 పార్ట్స్గా తీసుకుంటే మొదటి 20 ఏళ్ళు, తర్వాత 20 ఏళ్ళు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఎవ్రీడే 15 గంటలు పని చేస్తూనే ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా లాస్ట్ 20 ఇయర్స్లో నా పని ఆపలేదు. నేనేం నమ్ముతాను తెలుసా? మనం పని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్లో మిరాకిల్ జరుగుతాయని. అందరూ అనుకుంటారు బాగా కష్టపడి జాబ్ వచ్చింది, బాగా కష్టపడు పైకి వెళ్ళిపోతాం అనుకుంటారు. నేనంటాను నువ్వు ఇష్టంతో కష్టపడు, జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్తావని చెప్పి. ఎంత పై స్థాయి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది జీవితాలు ఇంపాక్ట్ చేయగలవు, 10 మంది జీవితాలు క్రియేట్ చేయగలవు. ముందుగా నా లైఫ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మార్నింగ్ టు నైట్ నేను పొద్దున్న లేచిన తర్వాత నా రూమ్లో ఒక స్విచ్ వేసుకోవాలన్నా, ఈవెన్ నేను బెడ్ దిగి టాయిలెట్లోకి వెళ్ళాలన్నా నాకు ఇంకొక వ్యక్తి, ఇంకొకళ్ళ సపోర్ట్, ఇంకొక వ్యక్తి, ఇంకొకళ్ళ సపోర్ట్ అవసరం అవుతారు. అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5:30కి లేస్తే నైట్ 11:30 వరకు ఆల్మోస్ట్ వర్క్ చేస్తూనే ఉంటాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరికి ఆల్మోస్ట్ వెళ్ళాను ఇదే పరిస్థితిలో. ఎంత టఫ్ టైం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నాకు నేను ఏం చెప్పుకుంటాను తెలుసా? మన జీవితం, మన లైఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ మనం ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఇంటెన్స్గా బతకాలని నేను నమ్ముతాను. నాకు చాలా ఫైటింగ్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మీకు తెలుసు, ఒక వ్యక్తికి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వ్యక్తి బతకాలన్నా, ఏదైనా ప్రూవ్ చేసుకోవాలన్నా సమాజంలో ఫైట్ చేయాలి, చాలా ఆర్డ్స్ని బ్రేక్ చేయాలి. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ నన్ను అడిగేవాళ్ళు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అయ్యో నీ లైఫ్ ఎలా ఉందేంటి, నువ్వెలా అని చెప్పి. మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు కూడా మా అమ్మని అడిగేవాళ్ళు, మీ పాప ఏం చదువుతుంది, స్కూల్కి ఎలా వెళ్ళిద్ది, ఎట్లా అన్నం తింటుంది, మీరు రోజు ఎలా ఎత్తుకుంటారు. చిన్నప్పటి నుంచి మా అమ్మని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పటి నుంచి కొంచెం తెలియగలదాన్ని. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అని నాకు అర్థమయ్యాయి. నాకు అనిపించింది అనమాట, నేను దీన్ని బ్రేక్ చేయాలి. అంటే బాలలత అనే వ్యక్తిని చూస్తే ఆమె చేసే పని కనిపించాలి, కానీ చుట్టాలు వచ్చి, ఫ్రెండ్స్ వచ్చి అయ్యో పాపం అనుకోకూడదు. ఇండిపెండెంట్గా బతకాలి, నేను స్వతంత్రంగా బతకాలని నాకు చిన్నప్పుడు అనిపించేది. కానీ దారి తెలిసేది కాదు, ఎలా బతకాలో తెలిసేది కాదు. చిన్నప్పుడు అంత బాగా చదువు కూడా సూపర్ ఏం కాదు, నేను అంత సూపర్ టాప్ క్లాస్ ఏం కాదు, యావరేజ్ స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. చాలామంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి టాపర్ అయితే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనం పెద్ద జీవితంలో ఏదైనా సాధించగలమని. నా లైఫ్లో నా 7th క్లాస్లో మా అమ్మ మా నాన్న ఎగ్జామ్ తీసుకెళ్ళారు నన్ను. సోషల్లో 25 మార్కులు వచ్చాయి. మా ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఉండేదన్నమాట, ఆవిడ ఒక మాట అంది నన్ను, ఈ స్కూల్లో బాగా డమ్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని. ఈ స్కూల్ మొత్తంలోకి అస్సలు బ్యాడ్ నేమ్ తెచ్చే స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని చెప్పి స్కూల్లో అసెంబ్లీ ముందు చెప్పింది. ఎందుకంటే 7th క్లాస్లో 25 మార్క్స్ వచ్చాను. తర్వాత 10th క్లాస్ ప్రైవేట్గా రాశాను, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాను. మీకు తెలుసా, నేను 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడు పరీక్షలు రాసేటప్పుడు మా ఇంట్లోంచి బయటికి, మా ఇంట్లోంచి స్టెప్ అవుట్ అవటం అంటే సినిమాకి షికారికి కాదు, ఓన్లీ ఎగ్జామ్కే. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, నేను మెట్లు దిగానంటే నాకు ఎగ్జామ్ ఉన్నట్టు. నో సోషల్ లైఫ్, ఏ లైఫ్ లేదు.
ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి బాధ అనమాట. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా, లేదా జూ పార్క్ లాంటి ప్లేస్కి వెళ్ళినా చిన్నప్పుడు అందరు నన్ను చూసి డిఫరెంట్గా చూస్తారేమని చెప్పి మా అమ్మ వాళ్ళు వెళ్తున్నా అడిగినా నేను రాను, మీరు వెళ్ళండి అని ఒక్కదాని ఇంట్లో ఉండేదాన్ని. అలాంటి ఇన్ఫీరియారిటీ, సమాజం దూరంగా బతకాలి, సొసైటీ ఎవరు నన్ను గుర్తుపెట్టుకోకూడదు, మొత్తం క్లోజ్గా డార్క్లో ఉండేదాన్ని అనమాట. అలాంటిది నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా పరిస్థితుల వల్ల అసలు ఎందుకు బతుకుతున్నాను, ఈ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్లో నేను బతుకుండాలంటే ఇండిపెండెంట్గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, కాళ్ళు లేకపోతే ఏంటి, చేతులు లేకపోతే ఏంటి, మనం ఇండిపెండెంట్గా ఫైట్ చేయాలి లైఫ్లో, దానికి ఏం చేయాలి, నాకు ఒక జాబ్ కావాలి, జాబ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక సార్ దగ్గరికి వెళ్ళాను. చాలా పెద్ద సార్ అనమాట. సార్ నేను సివిల్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జాము. అంటే ఆ సార్ అడిగారు, నీకు చిన్నప్పటి నుంచి వచ్చిన మార్క్స్ ఎన్ని అని. చెప్పా, 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో ఎన్ని వచ్చాయి. సార్ అన్నారు, నువ్వు చిన్న పరీక్ష రాయి, అంత పెద్ద పరీక్షకి నువ్వు అసలు ఆలోచించొద్దాను. కానీ నా మనసులో గట్ ఫీలింగ్, నేను సాధిస్తాను. నేను చాలా మొండిదాన్ని, స్టబ్బర్న్. ఎంత స్టబ్బర్న్ అంటే నాకు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా సరే అది బయటికి కనపడదు, మొండిగా పనిచేస్తా ప్రతిరోజు. రైట్, ఈరోజు కూడా నేను అనుకున్న పనులన్నీ చేసిన తర్వాత నిద్రపోతాను అనమాట. చాలా మొండిదాన్ని. సో ఆ మొండితనం నాలో ఏం చేసిందంటే ఎట్లయినా సివిల్స్ కొట్టాలనిపించింది. కానీ చదువు రాదు చిన్నప్పటి నుంచి. చాలామంది ఏమనుకుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ అంటే చాలా కష్టమైన వాళ్ళు, పెద్దోళ్ళు రాస్తారు, మనం ఏంటి ఉస్మాన్ యూనివర్సిటీలో బిఏ చదువుతున్నాము, మన వల్ల అయిద్దా అనేది వస్తుంది అందరికీ. నాకు ఆ క్వశ్చన్ వచ్చింది, కానీ నేను అలా నా వల్ల అవ్వదు అనుకోలే. నేను ప్రపంచంలో బతుకుండాలంటే నేనేంటో చూపించాలి, నేనేంటో చేయాలని చెప్పి నేను చదివానండి. భూమి మీద ఈరోజు కూడా నా స్టూడెంట్స్ అవుతే నాకు డిస్సాటిస్ఫాక్షన్, నాలాగే వీళ్ళు చదవట్లేదని. ఎందుకంటే బేసిక్స్ లేని వ్యక్తి, చిన్నప్పటి నుంచి సరిగ్గా స్కూలింగ్ టెక్స్ట్ బుక్స్ తెలియక మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 11:30 వరకు సబ్జెక్ట్స్ మొత్తం రివిజన్ చేస్తాను, రాసుకుంటూ రివిజన్ చేస్తూ. చాలామందికి ఇక్కడ ఒక భయం ఉంటుంది, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ తెలీదు అని భయం. నాకు కూడా ఉండేది. నాకు మాట్లాడటం రాదు, అసలు బయట ప్రపంచం తెలియదు, ఇంగ్లీష్ అసలు రాదు. ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ పెట్టుకుని ప్రతి పదం నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనమాట. అట్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ మొత్తం సెంటెన్స్లు రాసుకుంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి 1.5 year ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రిపరేషన్ టైంలో ఏం తిన్నానో, ఏం తాగానో, నేనేం చేసానో నాకు తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు 2 డ్రెస్సులు పెట్టుకున్నాను. కింద చాప, లిటరలీ ఒక చాప, ఆ చాప మీద ఎండాకాలం కింద కూర్చునేదాన్ని, చుట్టూ పుస్తకాలు అనమాట. నా రూము క్లోజ్. మా అమ్మ బలవంతాన్ని వచ్చిన కన్నం నోట్లో పెట్టేది. నిద్రపోవాలంటే భయం, ఒకవేళ ఫెయిల్ అయిపోతే అసలు నా జీవితానికి అర్థమైనా, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే నాకు మనుషులు కావాలి, సపోర్ట్ కావాలి. సివిల్స్ లాంటి ఏ పరీక్ష పాస్ కాకుండా, నా ఫుడ్ నేను తినకుండా, ఇండిపెండెంట్గా బతకకుండా నేను ఇలానే చచ్చిపోవాలా, ఇది నా క్వశ్చన్. అందుకే నాకు భయం, ఒకవేళ ఏమీ పాస్ కాకపోతే నేను ఏమైపోతానని చెప్పి రాత్రి పగలు కష్టపడ్డాను. కంప్లీట్ ఫైట్ బ్యాక్ చేశాను. ఒక 1.5 year తర్వాత సివిల్స్ ఎగ్జామ్ రాశాను. సివిల్స్ ఎగ్జామ్ అంటే 3 స్థాయిలో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ టైంలో పాస్ అయ్యాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయితే నాకు నిజంగా ఐఏఎస్లో కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకు తెలుసా, నాపై నాకు నమ్మకం లేదు, నాపై నాకు కంప్లీట్గా నమ్మకం లేక ఉన్న స్థితిలో నేను రాశాను. అదే ఫోర్స్తో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూకి ఢిల్లీ, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఆ ఢిల్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ముందే ఢిల్లీ వెళ్ళాను. అదే ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కటం. ఇప్పట్లో అందరూ ఫ్లైట్లు ఎక్కేవాళ్ళు, కానీ అప్పట్లో ట్రైన్ అనమాట. ఒక 20 years బ్యాక్ ట్రైన్ 24 hours. ఈరోజు పొద్దున 6 o'clockకి ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున 7 o'clockకి ఢిల్లీలో దిగుతారు. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎక్కితే ఆ ట్రైన్లో టాయిలెట్స్ కూడా చాలా కష్టం నాకు వెళ్ళటం. నేను 24 hours ఆ ట్రైన్లో అలానే కూర్చుని, అలానే పడుకుని ఢిల్లీ దిగాను. మనసులో ఒకటే, నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్తే ర్యాంకుతోనే వెళ్ళాలి. ఒట్టిగా ఖాళీ చేతులతో హైదరాబాద్ వెళ్ళి మళ్ళా అందరి మొక్కలు నేను చూడను అని నాకు నేను డిటర్మైన్ అయ్యాను. కానీ మాట్లాడటానికి ఇంగ్లీష్ భాష కూడా సరిగ్గా రాదు, చదువు సరిగ్గా రాదు. కానీ 1 month మాట్లాడిన ఇంగ్లీషే, థింక్ చేసిన ఇంగ్లీషే, ఆలోచించిన ఇంగ్లీషే, ఏదైనా ఇంగ్లీషే అనమాట. ఆలోచన, మాటలు, డిస్కషన్స్ మొత్తం ఇంగ్లీష్లో చేశాను. కొంచెం నేర్చుకున్నాను.
ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీకు తెలుసా, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందరికి ఒక భయం ఉంటుంది. మన ఎదురుగా 5 పీపుల్ ఉంటారు, ఈ 5గురికి మన సమాధానం చెప్పాలని. అప్పుడు నా వయసు జస్ట్ 22. నాకు ఒక భయం, అంత పెద్దోళ్ళు, మన నాలెడ్జ్ ఎంత చిన్న నాలెడ్జ్, మన నాలెడ్జ్. కానీ మనసులో ఒకటి అనుకున్నా, వాళ్ళు రైట్ అడిగినా రాంగ్ అడిగినా, నాకు వచ్చింది అడిగినా రాంది అడిగినా నేను బాగా మాట్లాడతాను, నన్ను నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను ఫైట్ చేస్తానని. నేను అలానే ½ an hour నా ఇంటర్వ్యూ జరిగింది ఢిల్లీలో. ½ an hour 30 minutes నేను కంటిన్యూస్గా మాట్లాడాను. రాకపోతే సారీ సార్ ఐ డోంట్ నో, వస్తే ఎస్ సార్ అని ఆన్సర్ చెప్పటం. సో చివరికి రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది సివిల్స్లో. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను అంటాను, నువ్వు సివిల్స్లో ర్యాంక్ కొట్టావా, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, లేదా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావా, ఇవి ఇంపార్టెంట్ కాదు. వీటికన్నా మించి నీ లైఫ్లో, నీ ఎండ్ ఆఫ్ లైఫ్లో నువ్వు ఏ లెగసీ వదిలేసావు, ప్రపంచాన్ని నువ్వేం ఇంప్రింట్ ఇచ్చావు, అది ఇంపార్టెంట్. నేను గట్టిగా నమ్ముతాను. ఎవ్రీడే నా ఎండ్ ఏంటి తెలుసా, ఈరోజు నేను బతుకుంటే ఈరోజు సాయంత్రం లోపు ఎంత బెస్ట్గా బతకగలను, ఎంత ఇంటెన్స్గా బతకగలను, ఎంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను, ఆ పోరాటంతో బతుకుతాను అనమాట. సో దీనిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే నేను ఎట్లా స్ఫూర్తి పొందుతాను, ఎటువంటి ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను అనేది మీతో చెప్పాలి. విరాట్ కోహ్లీ మీ అందరికి తెలుసు. విరాట్ కోహ్లీ ఫోకస్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక మాట చెప్తాడు. ఒక 3 years బ్యాక్ ఒక మ్యాచ్ జరుగుద్ది, ఇండియా పాకిస్తాన్ T20 మెల్బోర్న్ మ్యాచ్ అంటాం, మెల్బోర్న్లో జరుగుద్ది అనమాట. 8 balls 28 runs, విపరీతమైన ప్రెషర్, మ్యాచ్ గెలవాలి. 8 balls 28 runs. ఆ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కొక్క బాల్ తీసుకున్నాడు, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, నెక్స్ట్ మినిట్తో సంబంధం లేదు, ఈ బాల్తో నాకు సంబంధం. ఈ బాల్ని ఎంత ఫోకస్గా ఆడగాలో ద బెస్ట్గా అంతే ఫోకస్గా ఆడతా అని చెప్పి 8 balls ఆడాడు, గెలిచాడు మ్యాచ్, ఇండియాని గెలిపించాడు 28 runs. అంటే లివ్ ఇన్ ద మూమెంట్, ఫోకస్ ఆన్ ఇట్, ట్రై టు కనెక్ట్ టు ఇట్. ఆ మూమెంట్లో ఉండాలి, దాన్నే ఫోకస్ చేయాలి, దాంతోనే మనం కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇదే నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపుతో నాకు సంబంధం లేదు, నిన్నటితో కూడా నాకు సంబంధం లేదు, నా శరీరంలో ఏమున్నా నాకు సంబంధం లేదు, నాకు ఏ నొప్పి వచ్చినా నాకు సంబంధం లేదు. నాతో ఎంత కఠినంగా ఉండమంటే ఈవెన్ నా స్టాఫ్ కూడా నేను చెప్తాను, బీ టఫ్ టు మీ. నా టైమింగ్ కానీ నేను కానీ ఒక్క నిమిషం ఆలస్యమైన నన్ను స్పేర్ చేయొద్దు, నాతో టఫ్గా ఉండండి అని నేను చెప్తాను అనమాట. నన్ను ఎక్స్క్యూజ్ చేయొద్దు, బీ టఫ్ టు మీ. రోజుకి 15 గంటలు నా చేత పని చేయించండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఒప్పుకోద్దు నన్ను కూడా అని చెప్తాను. సో మీతో మీరు కఠినంగా ఉండండి, మీతో మీరు ఫోకస్ చేయండి, మీతో మీరు టఫ్గా ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా లైఫ్లో ఇప్పుడు నేను ఎక్కువ అంటే ఇంత ఛాలెంజ్లో ఇంత పని చేస్తున్నానంటే నాతో నేను చాలా టఫ్గా ఉంటాను. దానికి చాలా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొందుతాను. నేను మనుషులు గుడ్డా బ్యాడా జడ్జ్ చేయను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్. డొనాల్డ్ ట్రంప్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎవరు డొనాల్డ్ ట్రంప్ అందరికి తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్. నిన్న 2nd time అమెరికన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆ వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్గా 2వ సారి గెలవడానికి ఎంత పోరాడాడు తెలుసా. ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన పైన ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, ఆయన పైన షూట్ జరిగింది. ఒక అగంతకుడు వచ్చి ఆయన షూట్ చేశాడు. సో షూట్ చేసిన వెంటనే 78 years old పర్సన్ ఏం మాట్లాడతాడు, పడిపోతాడు. కానీ తను లేచి ఫైట్ 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 బ్యాక్ అని అరిశాడు. అంటే ఏంటి, అతను గుడ్డా బేడా కాదు, నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. చావు 78 ఏళ్ళ వ్యక్తి చావు కనిపించట్లా, నేను ప్రెసిడెంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ అతని మైండ్లోకి వెళ్తుంది అనమాట. సో అంత అంటే మన ఫోకస్, మనం అనుకున్న ఒక లక్ష్యం పెట్టుకుని టార్గెట్ పెట్టుకుంటే అంత ఫోకస్గా అంత కనెక్టెడ్గా మనం కనెక్ట్ అయిపోవాలన్నమాట. నేను అది అలాంటి అబ్జర్వ్ చేస్తాను. చాలా గొప్ప వ్యక్తులు అంటే ఏదైనా సాధించిన వ్యక్తుల దగ్గర నేను అది కనెక్ట్ తీసుకుంటాను, నిజంగా అబ్జర్వ్ చేస్తానన్నమాట. సో ఇవి తెలుసుకున్న తర్వాత నేను ఇలా ఉండాలి. మనకి ఏం జరిగినా పర్లా, ఒక పక్క మనల్ని చంపేసినా మనకు సంబంధం లేదు,
మన ఫోకస్ అంతా మన లక్ష్యం మీద ఉండాలి, మనం అనుకున్న దాని మీద ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ ఎక్కడుంది? ఎట్లయినా సరే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి. బుల్లెట్స్ రేపు ఎక్కడికి వెళ్ళి చనిపోయినా సంబంధం లేదు, అతను జస్ట్ అక్కడ తగిలింది, కానీ మొత్తం రక్తం, ఫేస్ చూడండి ఫోటోలో మొత్తం బ్లడ్ ఉంటుంది, నించుని ఫైట్ అంటాడు. అంటే ఏంటది? అతనిలో ఉన్న స్ట్రెంగ్త్, నేను అవ్వాలి, అప్పిచ్చి. సో వెన్ యు ఆర్ మ్యాడ్ అబౌట్ యువర్ గోల్, వెన్ యు ఆర్ డెస్పరేట్ అబౌట్ యువర్ గోల్, వెన్ యు ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ యువర్ గోల్, నథింగ్ విల్ స్టాప్ యూ. నీ గోల్ అంత మ్యాడ్గా, అంత డెస్పరేట్గా, అంత కంప్లీట్గా ఇమ్మర్స్ అయినప్పుడు భూమి మీద ఎవ్వరు ఏది నేను ఆపలేదన్నమాట. సో అది మీరు గమనించండి, అది మీరు అర్థం చేసుకోండి. సో కమింగ్ బ్యాక్, మనం అనుకుంటాం మనం చాలా కామన్, చాలా నార్మల్ సిచ్యువేషన్స్, ఇంత నార్మల్ సిచ్యువేషన్లో మనం సాధించగలమా అని. నేను సివిల్ సర్వీసెస్కి కోచ్ చేస్తాను, మెంటరింగ్ చేస్తాను సివిల్ సర్వీసెస్ చదివే స్టూడెంట్స్కి. చాలామంది యంగ్స్టర్స్ వస్తారు, 18 years, 19 years, 20 years. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా? మా ఫాదర్ మా ఊర్లో వ్యవసాయం చేస్తారు, లేదా మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, లేదా మా అమ్మ రోజు కూలి పనికి వెళ్తుంది, కానీ మాకు ఐఏఎస్ అవ్వాలని అంటారు. నేను వాళ్ళ కసి చూస్తాను. కొంతమంది అమ్మా నాన్నకి చదువు రాదు, 5th class కూడా చదువుండ్రు, ఇంట్లో చదువు వాల్యూ తెలీదు, కానీ పిల్లలు మాత్రం కలెక్టర్లు అవుతారు. నా కళ్ళ ముందు ఆ మిరాకిల్స్ చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయనకి కొడుకుని బాగా చదివించాలని కోరిక. ఆ అబ్బాయి 5th class, 6th class చదువుతున్నప్పుడు ఈ ఫాదర్ ఏం చేశారంటే మంచి మంచి ఇన్స్పిరేషనల్ పోలీస్ స్టోరీస్ చెప్పారు, ఉమేష్ చంద్ర ఇట్లా మంచి మంచి స్టోరీస్ చెప్పారు. దాంతో అబ్బాయికి నేను ఎలా అయినా పెద్ద అయ్యాక ఐపీఎస్ అవ్వాలి, బాగా దేశానికి సర్వ్ చేయాలని అనిపించింది. అబ్బాయికి 21 years వచ్చారు. ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చి నన్ను కలిశాడు, మ్యామ్ నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నానని. చూడటానికి చాలా అమాయకుడు ఉంటాడు. నేను అన్నా, నువ్వు ఐపీఎస్ ఏంటి ఇంత అమాయకంగా ఉన్నావు,